హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగానే కోరుకుంటుంది. అండ్ ఈరోజు వచ్చేసి మా శ్రీతజ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో దానికి ఇష్టమైన సేమియా పాయసం చేస్తున్నా. అది దానికి కొన్ని లిమిటెడ్ స్వీట్స్ అనమాట తినేది. సో నాకు నచ్చినవన్నీ దానికి నచ్చవు, అదంతా నాకు ఆపోజిట్ అనమాట. సో దానికి నచ్చిన సేమియా పాయసం చేస్తున్నా. అండ్ పులిహోర, చింతపండు పులిహోర అసలు తినదు, ఎప్పుడో కొంచెం ఒక స్పూన్ తింటుంది అంతే. దానికి నిమ్మకాయ పులిహోర కానీ మామిడికాయ పులిహోర కానీ ఇష్టం అనమాట. సో మామిడికాయ అయితే ఒకటి ఉంది, చూస్తే అది ఎలా ఉందో. మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నా, లేదంటే నిమ్మకాయ పులిహోర. సో ఫస్ట్ అయితే నేను పులిహోరకి అన్నం వండేస్తున్నా, సేమియాకి నేను రెడీ చేసుకుంటున్నా. అవి రెండైతే నేను ఈరోజు చేస్తున్నా. ఓకే. సో మా సిత్తుగాడికి మీ అందరూ బర్త్డే విషెస్ చెప్పాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ దానికి ఉండాలన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ. సో మా సిత్తుగాడి బర్త్డే కదా, ఇగో ఈమె వచ్చింది చూడండి వెన్నెల. ఎవరండి ఈమె అసలు? మీరందరు బాగా కలవరిస్తున్నారుగా, ఈమె ఇంత ఘోరం చేస్తుందని మేము అనుకోలేదు. చాలా హార్ట్ బ్రేక్ అనమాట. అసలు వాతలు అయితే పెట్టాలి ఇవాళ. అయితే నేను దానికి గంట కాలుస్తున్నా, 4 వాతలు అయితే పడతాయి. మీ ముందే పెడతా. ఇట్లా చేస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మీదట ఇక మరి అదేం చేస్తుందో మాకు తెలీదు. మేమైతే వదిలేసినాం దాన్ని. ఆగమ్మా, మా దిండి వదిలే, ఆమెనే వదిలేసింది మమ్మల్ని. ఏం జరిగింది అనేది నేను మీకు చెప్తాను తర్వాత, వెయిట్ అండ్ సీ. మీరేం చెప్తారో దానికి ఆన్సర్, మీరు పరిష్కారం ఏం చెప్తారు, మేము చేసింది రైటా కాదా, అది చేసింది రైటా తప్ప. సో అవన్నీ అయితే అలా కాదండి, తేల్చాల్సిందే దాని విషయం. వెన్నెల విషయం, నా దత్తపుత్రిక అని అనుకున్నా కదా, అసలు మీరు కూడా వాయించాల్సిందే దాన్ని. అండ్ సిత్తుకి ఇష్టమైన సేమియా పాయసం అండ్ పులిహోర అయితే ఇప్పుడు చేస్తున్నాను నేను. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏదో ప్లానింగ్లో ఉందంట, బయటికి వెళ్ళే ప్లానింగ్లో. సో నేనైతే సేమియా అండ్ పులిహోర అది ఇంకా ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యే లోపల నేను నువ్వు మాట్లాడక, అసలు నీకు మాట్లాడే అర్హతే లేదు. సో మా సిత్తుగాడి కోసం అయితే చేస్తాను నేను, కాదు. ఆమెమో ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేసుకొని, అది ఏంటి, వి వాంట్ జస్టిస్, మీరు మాకు జస్టిస్ ఇవ్వాలి, ఓకేనా? సో నేనైతే ఇప్పుడు కిచెళ్ళిపోతున్నాను. ఒక ఎక్స్ప్రెషన్. సో సేమియా పాయసం అయితే అయిపోయింది. ఇందులో నేను జీడిపప్పు కిస్మిస్ అవి వేయించి పెట్టుకున్నాను నెయ్యిలో, అవి ఇందులో వేసేస్తాను అనమాట. సేమియా పాయసం అయితే అయిపోయింది శ్రీతజాకి. అండ్ ఇది వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసాను. పాయసం రెడీ. ఓకే, బాబాకి పూజ చేసుకొని సేమియా పాయసం పెట్టేస్తాను. పులిహోరకైతే అన్నం చల్లారబెట్టాను. పులిహోరకి అన్నం చల్లారబెట్టాను. ఈ అన్నం కొంచెం చల్లారితే పులిహోర కలిపేస్తా. సో ఫస్ట్ పూజ చేసుకొని స్వీట్ అయితే నేను దేవుడికి పెట్టాను. అండ్ ఫస్ట్ శ్రీతజాకి తినిపించేస్తాను. వాళ్ళు చిన్న పని నుండి బయటకు వెళ్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి పులిహోర రెడీ చేస్తా. ఫస్ట్ అయితే నేను స్వీట్ దానికి తినిపించేస్తాను, బాబా దగ్గర పెట్టిన స్వీట్. హ్యాపీ బర్త్డే టు యూ. సో సిత్తి కోసం స్వీట్ చేసి ఊదా శ్రీత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టమ్మా. ఎలా ఉంది? మరి నాకు లేదా? స్వీట్కి స్నానానికి సంబంధం ఏమన్నా దేవునికి పెడతారు. ఇలా బర్త్డే దేవుంది కాదు, శ్రీత అదే. సరిపోయి గూట్లో కూర్చో. ఒక కబోర్డ్ తీసి దానికోసం పోలే, అద్దరిపోలే. స్వీట్ ఆగే
రీస్టార్ట్. స్మైల్ ప్లీజ్. సో మామిడికాయ పులిహోర కలుపుతున్నాను. సో ఇందులో అయితే పసుపు వేసేసుకున్నా. ఇప్పుడు నేను ఉప్పు వేసుకొని మామిడికాయ తురిమి పెట్టుకున్నాను. సో మామిడికాయ అయితే తురిమి పెట్టుకున్నా. అది గుజ్జులాగా వచ్చింది. ఇవాళ తురిమింది మామిడికాయ మరి కొంచెం మెత్తగా అయినట్టుంది. సో ఉప్పు వేసి ఇది కూడా వేసేసి కలిపేస్తా. సో ఉప్పు వేస్తున్నాను. ఇందాక కొంచెం వేసాను, మళ్ళీ కొంచెం వేసి ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఫస్ట్ దీన్ని కలుపుతున్నాను. మంచిగా ఉప్పు పసుపు అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఫస్ట్ మొత్తము. ఇలా పూర్తి కలిసే వరకు కలిపేసుకొని ఇందులో మనం తురుముకున్న మామిడికాయ కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసేలాగా కలిపేసాను అనమాట. ఇప్పుడు ఇది పోపు వేసేసుకుంటాను నేను, పులిహోర పోపు. సో నేను పులిహోరకైతే పోపు పెడుతున్నా. ఆయిల్ కాగింది. సో శనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కొంచెం మెంతి పిండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు, పోపు మంచిగా వేగగానే పోపు వేసేసుకున్నాం. వేగుతాయి. పోపు వేగుతుంది, మంచిగా వేగాలన్నమాట పోపు. సో పులిహోర పోపు అయితే రెడీ అయింది. నేను ఇంక ఇప్పుడు పోపు వేసేస్తున్నాను పులిహోరలో. సో పోపు వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మామిడికాయ పులిహోర. మొత్తం ఇలా మంచిగా పోపు అంతా కలిసే వరకు కలుపుకోవాలి. పులిహోర, మామిడికాయ పులిహోర అండ్ సేమియా పాయసం, ఇవి ఈరోజు శ్రీతజ బర్త్డే స్పెషల్స్. ఓ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో చాలా 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 థ్యాంక్స్. ఈరోజు అయితే శ్రీతజ వంటలు ఇవి. శ్రీతజ బయటకు వెళ్ళింది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. పులిహోర తినేటప్పుడు మాత్రం వీడియో చేసి అటాచ్ చేస్తాను, తప్పకుండా చూడండి.
శ్రీతజ తినేటప్పుడు తీస్తాను. దాని ఎక్స్ప్రెషన్స్ చూడాలి దానికి, ఎందుకంటే చింతపండు పులిహార తప్ప నిమ్మకాయ, మామిడికాయ, దబ్బకాయ ఏది చేసినా కూడా తింటుంది అది. సో దాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడటం కోసమైనా అది పులిహార తినేటప్పుడు నేను వీడియో తీస్తాను. ఓకే బాయ్. చూడండి నేనేమో ప్రసాదం, నేను పులిహోరను స్వీట్ తీసుకొని వచ్చా శ్రీతజ బర్త్డే అని. వీళ్ళేమో సీరియస్ గా వ్లాగ్ చేసుకుంటూ వంట చేసుకుంటున్నారు. అసలు నన్ను బల్కరీలేదు, పట్టించుకోలేదు. అది తింటున్నాను. ఎలా ఉంది పులిహోర? ఎలా ఉంది మామిడికాయ పులిహోర? అది మంచిగా నేర్పించారు. ఈ గంటలు నాకడే ఉన్నాయి, కావాలా ఉంచనా? ఒకటి ఉంచుకున్న పేరులో ఉండని మధుకు పెట్టు మరి. స్వీట్ చూడవా టేస్ట్? నువ్వు చూడవా? అవును కాలుతుంది. సో ఏం చేస్తున్నారు వంట ఇవాళ మీరు? ఎగ్ పులుసు, టమాటా పల్లి పచ్చడి అంతే. మీరిద్దరు ఇట్లా నిలబడండి. ఎలా ఉందో చెప్పండి ఒకసారి ఎక్స్ప్రెషన్ ప్లీజ్. కాలుతుంది, ఊదుకొని తింటదిలే. కాలుతుంది అక్క, నోరు కాలుతుంది. ఎలా ఉంది? బాగుంది. మాట్లాడు. తీసా. థ్యాంక్ యూ. సో మమ్మీ నా కోసం మ్యాంగో పులిహోర చేశా అన్నది. సో టేస్ట్ ఎట్లుంది అని చెప్పి చూస్తున్నా, మీ ముందు టేస్ట్ చేసి చూస్తున్నా ఎట్లొచ్చింది. సూపర్ ఉంది, చాలా బాగుంది. నాకు బేసిక్గా చింతపండు పులిహోర నచ్చదు, అంతసేపు మ్యాంగో, లెమన్ ఇట్లాంటివి సిట్రస్వి నచ్చుతాయి అన్నమాట. చింతపండు నచ్చదు. నాకు చాలా నచ్చింది పులిహోర అయితే. యమ్మీ. అలా ఒక్కొక్క స్పూన్ తింటుంటాను, మధ్యలో పోపు గింజలు కరం అని తగులుతుంటాయి. అక్కడొకటి పల్లీలు. ఆహా.